భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 11 నుండి 15 వరకు. భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 11. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తతేవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. సారాంశం: భగవంతుని ఎవరెలా ఆశ్రయిస్తారో ఆయన అలాగే స్పందిస్తాడు. ప్రతి భక్తునికి ఆయన సమానంగా ప్రతిఫలం ఇస్తాడు. మనుషులు అన్ని మార్గాల్లో చివరికి ఆయన వైపే వస్తారు. భక్తి యొక్క రూపం మారినా లక్ష్యం ఒక్కటే. భగవంతుడు ప్రతి మార్గాన్ని అంగీకరిస్తాడు. భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 12. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. సారాంశం: ఫలితాల కోసం కోరుకునేవారు దేవతలను ఆరాధిస్తారు. వారు తమ కర్మల విజయాన్ని కోరుకుంటారు. మానవలోకంలో కర్మ ఫలితాలు త్వరగా లభిస్తాయి. ఇది తాత్కాలిక ఫలితాల మార్గం. పరమాత్మ సాధన కంటే ఇది భిన్నం. భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 13. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. సారాంశం: 4 వర్ణాలు, గుణాలు మరియు కర్మల ఆధారంగా సృష్టించబడ్డాయి. ఇది జన్మ ఆధారంగా కాకుండా స్వభావం ఆధారంగా ఉంటుంది. భగవంతుడు ఈ వ్యవస్థను సృష్టించాడు. అయినప్పటికీ ఆయన కర్త కాదు, ఆసక్తి లేనివాడు. ఆయన శాశ్వతుడు మరియు మార్పు లేనివాడు. భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 14. న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. సారాంశం: కర్మలు భగవంతునిపై ప్రభావం చూపవు. ఆయనకు కర్మ ఫలాలపై ఆశ లేదు. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు బంధింపబడడు. ఆసక్తితో చేసిన కర్మ బంధనాన్ని తొలగిస్తుంది. ఇది కర్మయోగ సూత్రం. భగవద్గీత అధ్యాయం 4 శ్లోకం 15. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. సారాంశం: ఈ జ్ఞానంతోనే పూర్వపు ముముక్షులు కర్మలు చేశారు. వారు మోక్షాన్ని కోరుతూ కర్మాచరణ చేశారు. నీవు కూడా అదే మార్గాన్ని అనుసరించాలి. పూర్వజుల మార్గం సత్యమైనది. కర్తవ్యాన్ని చేయడం నీ ధర్మం. ప్రతిరోజు భగవద్గీత శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.